నమస్కారం. ఉమా ఆస్ట్రాలజీ కార్యక్రమానికి స్వాగతం. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, చదువు, గృహం, వాస్తు, ఉద్యోగం, వ్యాపార, సంతానం, వివాహం లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? ఉమా ఆస్ట్రాలజీ నుంచి దేవరకొండ ఉమా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఎంత ప్రయత్నించినా, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్లకు ఉద్యోగం రాక బాధపడుతూ ఉంటారు. దానికి పరిహారం ఏముంటుందంటారు? ముందుగా అమ్మా, ఉద్యోగం అంటే జీవనభృతి ప్రతి ఒక్కరికి కావాలి. దానికోసం ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటారు. గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్స్ అవ్వచ్చు. వాళ్ళకు వచ్చినటువంటి ఉన్నటువంటి టాలెంట్ ఆధారంగా ఏదో విధంగా పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అడిగేది విషయాలు ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ రావట్లేదండి గురువుగారు, గవర్నమెంట్ జాబ్ అంటే జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడూ కూడా నేను ఎప్పుడు మాట్లాడినా జ్యోతిష శాస్త్ర పరంగానే మాట్లాడతానమ్మా. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే జాతకంలో రవి, గురుడు, కుజుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. అలాంటి యోగం ఉన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ జాబ్ రావడానికి సాధ్యం అనేది ఉంటుంది. అది లేనప్పుడు, అది కాకుండా ఆ వ్యక్తికి ఒక బిజినెస్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నప్పుడు, బిజినెస్ చేసేటువంటి గొప్ప యోగం ఆ వ్యక్తికి ఉన్నప్పుడు, ఒక భద్ర మహాపురుషయోగం లాంటి గొప్ప యోగాలు ఆ వ్యక్తి జాతకంలో ఉన్నప్పుడు ఎందుచేత బిజినెస్ సెలెక్ట్ చేసుకోకుండా గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి? సో ఇక్కడ ఏంటంటే జ్యోతిష శాస్త్రం అనేది ఒక సైన్స్ అండి. దీని ఆధారంగా జీవితాన్ని ప్రణాళిక వేసుకోవచ్చు. దీని ఏదో ఒక మూఢనమ్మకంగా తీసి పారేయకుండా దీని ఆధారంగా ఒక ప్రణాళిక వేసుకొని బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఆ బిజినెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి? కొన్ని వందల రకాల బిజినెస్లు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని వందల రకాల జాబ్స్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏ రకమైన జాబ్ చేస్తే అతనికి సెట్ అవుతుంది, ఏ రకమైనటువంటి వ్యాపారం చేస్తే అతనికి సెట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ యొక్క పదార్థాన్ని తీసుకుంటే దీనికి కుజుడు అధిపతి, ఈ యొక్క రంగుకు తీసుకుంటే ఒక గ్రహం అనేది ఆధిపత్యం ఉంటుంది, ఒక నలుపు రంగుకి శని యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఇలా ప్రతి పదార్థానికి, ప్రతి పనికి, ప్రతి దానికి కూడా గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వెళ్ళి నిజంగా వ్యక్తికి జాతకంలో గవర్నమెంట్ జాబ్ చేసే యోగం ఉన్నప్పుడు ఏదైనా సరే, అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు కూడా ఆ యోగం ఎంత బాగున్నప్పటికీ కూడా మానవ ప్రయత్నం ఖచ్చితంగా దృఢంగా ఉండి తీరాలి. ఆ వ్యక్తి ఆ మానవ ప్రయత్నం, మానవ సంకల్పం లేక ఏదైనా ఒక డైవర్షన్స్ అంటే వ్యసనాలతో కానీ, లేదా యొక్క సోషలిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, యొక్క చెడు సహవాస దోషం వల్ల ఆ యొక్క అతనికి ఉన్నటువంటి యోగాన్ని అందిపుచ్చుకునే సామర్థ్యం అతనికి లేనప్పుడు, మనం ఒక పరిహారం ద్వారా, ఒక పూజ ద్వారా, ఒక పాశుపద మంత్ర ప్రభావం ద్వారా, ఒక మంత్రోపాసన ద్వారా ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మార్చి ఆ వ్యక్తికి కావాల్సినటువంటి ఫలితాన్ని అందజేయచ్చు. అది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏ పరంగా అనేది సాధ్యపడుతుందండి. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి 5 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది 10 సంవత్సరాలు అవుతుంది, సంతాన లేమితో బాధపడుతూ ఉంటారు. సంతాన లేమికి సంతానం కలగాలి అని అంటే వాళ్ళు ప్రత్యేకించి ఏమైనా జాతకంలో ఏదైనా దోషం ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుందా? ముఖ్యంగా అండి, సంతానము అంటే మన వంశం వృద్ధి చెందడం. మనం వంశం వృద్ధి ఎప్పుడు చెందుతుంది అంటే మన సంతానం సత్సంతానం కలిగినప్పుడు మాత్రమే. అలాంటి సంతానం మనకి వృద్ధి చెందాలి అనుకుంటే కనుక జాతకంలో పితృదోషము అని, సంతాన దోషం అని కొన్ని ఉంటాయండి. ఫర్ సపోజ్ పితృదోషం కనుక మనం తీసుకున్నట్లయితే జాతకంలో పంచమ స్థానంలో రవి ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, శని నవాంశలో ఉన్నప్పుడు, అలా కొన్ని యొక్క కలయికల ద్వారా పితృదోషాన్ని గుర్తించి నిజంగా పితృదోషం ఉంటే సంతానం కలగదండి. ఒకవేళ సంతానం కలిగినప్పటికీ కూడా వాళ్ళకి అంగవైకల్యం రావడమో, వాళ్ళకి జీవితంలో ఎదుగుదల లేకపోవడమో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా హరించుకుపోవడమో లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా పితృదోషం అనేది జాతకంలో ఉండకూడదు. ఒకవేళ నిజంగా పితృదోషం ఉన్నట్లయితే ఆ పితృదోష నివారణ కోసం చేయాల్సిన గయా శ్రాద్ధము చేసి, అంటే గయాక్షేత్రంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించి, కన్యాదానము చేసి, బంగారపు గోవుని దూడని దానంగా ఇచ్చి బ్రాహ్మణులకి భోజనం పెట్టినట్లయితే ఆ పితృదోష నివారణ అవుతుందని శాస్త్రం చెబుతోంది. ఆ విధంగా పితృదోషాన్ని నివారణ చేసి జాతకంలో ఉన్నటువంటి సంతాన దోషము అంటే సంతాన దోషము అంటే ఏంటంటే, ఒక వ్యక్తి జాతకం నా దగ్గర తీసుకొస్తే వాళ్ళకి సంతాన దోషం ఉన్నటువంటి 4 జాతకాలు తీసుకురండి. అందులో ఒక వ్యక్తికి సంతాన దోషం ఉన్నవాడిని మీ దగ్గర పెట్టుకోండి. ఆ ఏ వ్యక్తికి సంతాన దోషం ఉందో నేను చెప్తాను ఇక్కడి నుంచి. ఎందుచేత అంటే పంచమ స్థానం ఎప్పుడైతే పాడైందో వాళ్ళకి సంతాన దోషం పడుతుంది. సంతాన దోషం ఎక్కడి నుంచో పైనుంచి ఊడరాదండి. మన ఒంట్లో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల వల్ల, ఆరోగ్య సమస్యల కారణంగా వాళ్ళకి సంతానం కలగకపోవడము, దీన్ని మనం జాతకపరంగా సంతాన దోషంగా గుర్తించవచ్చు. దానికి పరిహారంగా మంత్రశాస్త్రంతో, మంత్ర ప్రభావంతో ఆ ఆరోగ్య సమస్యలు నయం చేసి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగేలా చేయొచ్చు. ఇది సంతాన దోషం నివారించేటువంటి పితృదోష నివారణ కర్మ.
గురువుగారు, నరదిష్టి అంటే ఏంటి? నరదిష్టి వల్ల ఎటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది? నరదృష్టి అంటే అండి, ఇప్పుడు చాలా మంది నా దగ్గర కూడా అడిగేటువంటి ఇది ఎక్కువ క్వశ్చన్ అండి. ఇది ఎందుచేత అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంటి యజమాని దాకా ప్రతి ఒక్కరూ బాధపడేటువంటి సమస్య ఇది, నరదృష్టి అనేది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మహా తేజస్సుతో వెలుగుతున్నాడో ఆ వ్యక్తి నరదృష్టి పట్టినట్లయితే ఆ వ్యక్తి తేజో విహీనం అయిపోతాడు, బలవంతుడు బలహీనం అయిపోతాడు, ధనవంతుడు దరిద్రుడైపోతాడు. నరదృష్టి అనేది అంత ప్రమాదకరమైంది. దాన్ని మనం ఎదురొడ్డి నిలబడాలంటే దానికి తగ్గట్టుగా మనకి మంత్ర ప్రభావం కానీ, నిత్యం మీరు చూస్తున్నట్లయితే ఒక నిత్యం సంధ్యావందనం చేసేటువంటి బ్రాహ్మణులు కానీ, నిత్యం దేవతారాధన చేసేటువంటి బ్రాహ్మణులు కానీ, లేదా మీకు ఇవాళ ఒక మంత్రోపదేశం చేస్తానండి, మీరు దాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండాలి. ఆ జపం చేస్తున్నటువంటి క్రమంలో మీకు ఆ తేజస్సు అనేది ఉద్భవిస్తుంది, ఆ శక్తి అనేది మీలో ఉత్పన్నం అవుతుంది. అలా ఉత్పన్నమైనటువంటి శక్తి మీలో ఉన్నంత కాలము నరదృష్టి కాదు కదా, ఎలాంటి దృష్టి ఎలాంటి ప్రయోగము కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇక్కడ కేవలము ఆ యొక్క తేజో విహీనత్వం మాత్రమే నరదృష్టికి కారణం అవుతుంది. ఆ మనలో తేజస్సు లేనప్పుడు ఎలాంటి దృష్టి పడినా అది మనకి చెడు చేస్తుంది. మనలో ఎంతో తేజస్సు ఉన్నప్పుడు, మంత్ర ప్రభావం ఉన్నప్పుడు, మన శరీరం అంతా పాజిటివ్ ఆరాతో నిండిపోయినప్పుడు ఎలాంటి నరదృష్టి మనల్ని ఏమీ చేయలేదండి. పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే తల్లిదండ్రులు ఎటువంటి పరిహారం చేయిస్తే మంచిది? ముఖ్యంగా అండి, పిల్లల విషయంలో వచ్చేసరికి మనం ఒక శిశువు జన్మించిన తర్వాత వాళ్ళ పేరు పెట్టడానికి నక్షత్రం ఏంటో చూస్తాం. ఆ నక్షత్రానికి దోషం పట్టిందా, పేగులు మెల్లో వేసుకుని జన్మించారా, ఇలా కొన్ని గమనించి వాటికి శాంతి జరిపించి, నక్షత్ర శాంతి జరిపించి, తరువాత జాతకంలో ఇంకా కీలకంగా చూడవలసింది ఏంటి అంటే బాల అరిష్ట దోషములు. ఎప్పుడైతే పిల్లలకి బాల అరిష్ట దోషములు ఉంటాయో వాళ్ళకి 12 సంవత్సరాల లోపు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడము, హాస్పిటల్స్కి విపరీతమైనటువంటి ధన వ్యయం అవ్వడము, లేకపోతే పిల్లల యొక్క చంచల స్వభావము తల్లిదండ్రులు ఎక్కువగా ఇబ్బంది పెట్టడము, ఇలాంటి కొన్ని దోషాల వల్ల పిల్లలకి ఎన్నో కీడు అనేది జరుగుతుందండి. అదేవిధంగా 12 సంవత్సరాలు దాటిన తరువాత కూడా జాతకంలో కాలసర్పదోషం కానీ, లేదా ఇంకా కొన్ని కలయికలు పిల్లలకు ఉండకూడనటువంటి కలయికలు, పంచమస్థానం పాడవడం కానీ, ప్రవర్తన పాడవడం కానీ, చెడు సహవాస దోషం, లాభస్థానం పాడవడం కానీ, ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు పిల్లల్ని సక్రమంగా క్రమశిక్షణతో పెంచడము, తరువాత జాతకంలో యొక్క కర్మస్థానాన్ని గమనించి పిల్లలకి ఏదైతే వృత్తి సూట్ అవుతుందో చిన్నప్పటి నుంచే జాతకంలో చూసి, అంటే పిల్లలు చెప్తూ ఉంటారండి చిన్నప్పటి నుంచి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్నపిల్లాన్ని తీసుకున్నారనుకోండి, ఒక 10వ తరగతిలో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వేమవుతావు అంటే, పెద్దయ్యాక నేను పోలీస్ అవుతానంటాడండి. ఇంటర్లో వెళ్ళాక నాన్న నువ్వేమవుతావు అంటే, నేను డాక్టర్ అవుతానంటాడు. బీటెక్లోకి వచ్చాక నాన్న నువ్వేమవుతావు అంటే, నేను ఇంజనీర్ అవుతానంటాడు. అంటే ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వం సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, లేదా సర్కిల్ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనేక రకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్సే జనాల్లో, అంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగంతో ఉండడానికి కారణం కూడా ఇదేనండి. కానీ జాతకంలో మనం ఒక్కసారి చూసుకుంటే ఆ వ్యక్తి ఏ ఫీల్డ్లోకి వెళ్తే చాలా బాగుంటుందో చూసుకుంటే, ఆ వ్యక్తి మీద ఆ యొక్క ఫీల్డ్ మీద చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ఆ పిల్లల్ని దాని మీద సక్రమంగా చదివించగలిగితే, ఎలాంటి గారాబం లేకుండా క్రమశిక్షణ పెట్టగలిగితే ఆ పిల్లల మీద, ఆ పిల్లలు తొందరలోనే నిరుద్యోగం లేకుండా 30 సంవత్సరాల దాకా ఉద్యోగం లేకుండా అటు ఇటు తిరగకుండా తొందరగా సెట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది పిల్లల్ని పెంచడానికి ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయం అండి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా. గురుగారు, చాలా మంది సినీ రంగంలో ప్రవేశించాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఆల్రెడీ సినీ రంగంలో ఉన్న వాళ్ళు మంచి అవకాశాలు ఇంకా రావాలని కోరుకుంటూ ఉంటారు. మరి అలా జరగాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు సినీ రంగం అంటే అండి, ఇక్కడ జాతకంలో శుక్రగ్రహము, కళలకి అధిపతి అయినటువంటి శుక్రుడు సినీ రంగానికి కారకుడు. అదేవిధంగా ఒక యాక్టర్ కానీ, యాక్ట్రెస్ కానీ, ఒక యాంకర్ కానీ మీ ఇలా తీసుకున్నప్పుడు మీలాంటి వాళ్ళని మీకు ముఖ్యంగా కావాల్సింది చంద్రగ్రహము చాలా బాగుండాలి. ఎందుచేత అంటే చంద్రుడి ఎక్స్ప్రెషన్స్కి కారణము, ముఖ కవళికలకి కారణము, అదేవిధంగా రాహు చాలా బాగుండాలి. ఇలా కొన్ని ప్లానెట్స్ అనేవి చాలా అనుకూలంగా ఉండాలి. ఒక యాక్టర్ కానీ, యాక్ట్రెస్కి కానీ సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అట్రాక్షన్ కావాలి, జన వశీకరణం అనేది వాళ్ళకి చాలా అవసరం. అప్పుడే వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ రావడము, ఒక గుర్తింపు రావడం, ఐడెంటిటీ అనేది రావడం అనేది ఉంటుంది. సో ఇక్కడ జాతకంలో ఫర్ సపోజ్ మనం శుక్రుడిని చూసుకుంటే అండి, మీనంలో ఉచ్చస్థితి పొందుతాడు. అదేవిధంగా మాళవ్య మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగము, ఇది ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మాళవ్య మహాపురుష యోగం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మాళవ్య మహాపురుషం ఎవరికి పట్టినా వాళ్ళు సాధారణమైనటువంటి స్థాయిలో కాకుండా ఒక సూపర్ స్టార్ కానీ, ఒక స్టార్ రేంజ్లోకి వెళ్తారు.
అలాంటి మాళవ్య మహాపురుష యోగం ఒకవేళ ఉండి శుక్రుడి యొక్క బలం తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో ఉండి ఆ యొక్క గ్రోత్ అనేది, అభివృద్ధి అనేది లేదు అనుకున్న వాళ్ళకి జాతకంలో శుక్రుడి యొక్క స్థితిగతులు గమనించి మహాలక్ష్మి యాగము చేసి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పాశుపతాలతో శివుడికి మహాలింగార్చన చేసినట్లయితే ఆ యొక్క ఉత్పన్నమైనటువంటి శక్తి వల్ల వాళ్ళకి వచ్చేటువంటి గుర్తింపు వల్ల వాళ్ళ ఒక స్టార్ రేంజ్లోకి ఎదుగుతారండి. ఇది జాతకం కూలంకషంగా చూసి నిర్ణయించాలి. ఎలాంటి పరిహారం చేయాలనేది కూలంకషంగా చూసి నిర్ణయించాలి. ఏదో ఈ పూజ అందరికీ వర్తిస్తుందని కాదు. జాతకంలో శుక్రుడు ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, చంద్రుడు ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, రాహు ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, వాళ్ళకి యోగం పట్టాలంటే దశాబలం ఏంటి, అంతర్దశాబలం ఏంటి గమనించి ఆ యొక్క పాశుపతంతో ప్రయోగం చేసిన తర్వాత వాళ్ళకి గొప్పదైనటువంటి స్థాయి అనేది కలుగుతుంది. గురుగారు, మరి ఉమా ఆస్ట్రాలజీ ఎక్కడుంది? ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే కన్సల్ట్ అవ్వచ్చా? తప్పకుండా అండి. నాది ఆన్లైన్లో నాతో మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నాతో ఆన్లైన్లో మాట్లాడవచ్చు, ఆఫ్లైన్లో కూడా మాట్లాడవచ్చు. నన్ను కలవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్స్ కాల్ చేస్తే మా వాళ్ళు మీకు అడ్రస్ అనేది పంపడం కానీ ఆన్లైన్లో కలపడం కానీ ఖచ్చితంగా చేస్తారు. తప్పకుండా నాతో మాట్లాడవచ్చు. హైదరాబాద్లో మనకి మాదాపూర్ ఏరియాలో అయ్యప్ప సొసైటీలో మన ఆఫీస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ముందుగా కాల్ చేసి అక్కడ విజిట్ చేయొచ్చు తప్పకుండా. ఓకే, తప్పకుండా. చాలా మంది రకరకాల అప్పుల బాధలతో దాని నుంచి బయటకు రాలేక సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఏం చేస్తే, ఎటువంటి పరిహారం చేస్తే వాళ్ళు ఆ బాధల నుంచి బయటపడచ్చు అంటారు? అప్పుల బాధ అంటే ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా ఈఎంఐస్ రూపంలో, లోన్స్ రూపంలో, అప్పుల రూపంలో ఏదో ఒక ఆర్థిక సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తూనే ఉంటుందండి. సో ఇక్కడ అప్పుల బాధ నుంచి ముందుగా బయటికి రావాలంటే జాతకంలో ద్వితీయ స్థానము, షష్ఠ స్థానము, వ్యయ స్థానము గమనించిన తర్వాత ముఖ్యంగా ఈవేళ అప్పుల బాధతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ ఒక పరిహారం చెప్పబోతున్నాను. బాగా గమనించండి. అమావాస్య నాడు అర్ధరాత్రి 12 గంటలకి మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయండి. మహాలక్ష్మీదేవికి మీ ఇంట్లోనే చామంతి పువ్వులతో, గులాబీ పువ్వులతో మీకు భక్తిగా, ఏమీ లేకపోతే అమ్మవారికి స్తోత్రం చేస్తూ భక్తిగా నమస్కారం చేయండి. ఇది చాలా విశేషంగా పనిచేస్తుంది. దాంతోపాటు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను మంత్రానుష్ఠానం చేసినటువంటి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు కొన్ని పంపిస్తాను. అది మీ గోమతి వృక్షంతో సహా అది మీ ఇంట్లో పెట్టుకుని నేను పంపించేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత మంత్రజపం చేయండి. అదేవిధంగా అమావాస్య అర్ధరాత్రి ప్రతి నెల, ప్రతి మాసము చేయడానికి అలవాటు చేసుకోండి. తొందరలోనే యొక్క అప్పుల బాధ నుంచి బయటకు వస్తారు. ఆ అప్పులు అనేది మీ ఎవరి దగ్గర చెయ్యి చాచేటువంటి పరిస్థితి అనేది మీకు ఉండదు. సొంత ఇంటి కళ నెరవేరాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి డబ్బు జమ చేస్తూ ఉంటారు. అయినా కూడా సొంత ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి. వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ కళ నెరవేరాలి అంటే ఏం చేయాలి? సొంత ఇల్లు కళ అంటే జాతకంలో 4వ స్థానం అండి. 4వ స్థానం మనం తీసుకుంటే సొంత ఇల్లులో ఉంటామా, లేదా మనం కట్టుకున్నటువంటి ఇల్లు అమ్మేసుకుంటామా, అసలు మనకి గృహయోగం ఉందా లేదా అని మనం 4వ స్థానం చూసి గుర్తించవచ్చు. అయితే ఇక్కడ చాలామంది నాతో కూడా ఈ యొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చాలామందికి ఉంటుంది సొంత ఫ్లాట్లో ఉండాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఏదో ఒక స్థలం కొనుక్కోవాలి, ఒక ప్రాపర్టీ కొనాలని చాలామందికి ఉంటుంది. అయితే వాళ్ళందరికీ కూడా నెరవేరాలంటే ముందుగా క్రౌంచపట్టణము అంటే మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఆరాధన చేసి అమ్మవారికి చీరా గాజులు సమర్పించి వేడుకున్నట్లయితే అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా గృహయోగం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి గృహయోగం ఎవరికి కావాలనుకున్నా మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి భక్తితో నమస్కారం చేసి మీ యొక్క ఆర్తి అనేది అమ్మవారికి చెప్పుకోండి. గృహయోగము కావాలని తొందరలోనే ఆ యొక్క గృహయోగం మీకు సిద్ధిస్తుంది. రాజకీయ యోగం కలగాలి అని కూడా చాలా మంది ఆశపడుతూ ఉంటారు. సేవ పరంగా కావచ్చు, అలాగే ఏదైనా ఉంటే వాళ్ళకి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో కావచ్చు. మరి రాజకీయ యోగం కలగాలి అంటే ఎటువంటి పరిహారం చేస్తే మంచిది? ఇక్కడ జాతకంలో రాజకీయ యోగం కలగాలంటే రవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలండి. రవి యొక్క అనుగ్రహంతో పాటు గురుడు యొక్క అనుగ్రహం కావాలి. రవి ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్. అదేవిధంగా గురుడు గొప్ప కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణమైనటువంటి గ్రహము. యొక్క రవి గురుడు యొక్క అనుగ్రహం కావాలి. జాతకంలో కూలంకషంగా చూసిన తర్వాత రవి ఫర్ సపోజ్ మనం ఉదాహరణకి చెప్పాలంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితి పడతాడు. అదేవిధంగా రవి మేషరాశిలో 10 డిగ్రీల దగ్గర పరమోచ్చ స్థాయిలో ఉంటాడు. ఆ యొక్క పరమోచ్చ స్థాయిలో ఉన్నటువంటి రవిగ్రహము ఖచ్చితంగా ఆ యోగం పట్టినప్పుడు ఆ వ్యక్తికి రాజకీయ భవిష్యత్తు అనేది ఇస్తుంది.
ఇదే విధంగా దీంతో పాటు రవి బుధులు కలిసినటువంటి బుధ ఆదిత్య యోగం అవ్వచ్చు. అదేవిధంగా రుచక మహాపురుష యోగం అనేటువంటి పంచ మహాపురుష యోగాలు ఒక యోగం అంటే రుచక మహాపురుష యోగం అవ్వచ్చు. ఇలాంటి గొప్ప గొప్ప యోగాల వల్ల రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది. చాలామందికి రాజకీయాల్లో ఉండాలి, తిరగాలి, ఆ పలుకుబడి సంపాదించాలి, ఆ గౌరవ మర్యాదలు కావాలి అనుకుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఆ యోగం ఉంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఒకవేళ ఆ యోగం బలహీనంగా ఉన్నా, ఆ యొక్క రవి యొక్క ప్లానెట్ అనేది వీక్గా ఉన్నా సరే, ఆ యొక్క రవికి సంబంధించినటువంటి జపశాంతులు కానీ లేదా ముఖ్యంగా ఎలాంటి పదవి కావాలన్నా శాస్త్రం చెప్పినటువంటి చండీ సహిత రుద్రయాగం చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి పాశుపతాలతో శివుడికి మహాలింగార్చన చేస్తే ఆ ఉద్భవించినటువంటి శక్తి వల్ల ఆ వ్యక్తి రాజకీయ ధురంధరుడిగా ఎదుగుతాడు. ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు రావడానికి జాతకంలో జ్యోతిష శాస్త్రంలో ఈ యొక్క పరిహారంలో చెప్పబడినటువంటి యొక్క పరిహారము యొక్క చండీ సహిత రుద్రయాగము కొన్ని ప్రత్యేక పాశుపత మంత్రాలతో శివుడికి మహాలింగార్చన చేస్తే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు అనేది పడుతుంది. గురుగారు, చాలా మంది విదేశాల్లో చదువుకోవాలని, విదేశాల్లో ఉద్యోగం చేయాలని, విదేశాల్లోనే స్థిరపడాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఆ విధంగా జరగాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు నడిచేటువంటి కాలమాన పరిస్థితి ప్రకారము విదేశాల్లో చాలామంది వెళ్ళి అక్కడి నుంచి నాకు వచ్చేటువంటి అపాయింట్మెంట్స్ కాల్స్లో ఉద్యోగం లేదని, బ్రతకడానికి జీవనభృతి లేదని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ విదేశాలు వెళ్ళాలి, అక్కడ తిరగాలి, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలని కోరిక చాలామందికి ఉంటుంది. ఆ యోగం జాతకంలో గుర్తించి ఒకవేళ నా దగ్గరికి వచ్చినటువంటి జాతకాల్లో అలాంటి యోగం ఉంటే అక్కడ విదేశాల్లోకి వెళ్ళి అక్కడ స్థిరపడి సంపాదించే లాభాలు గణించేటువంటి అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా వెళ్ళమని సూచిస్తాను తప్ప, లేని పరిస్థితుల్లో అక్కడ పడేటువంటి కష్టాలు నాకు తెలుసు కాబట్టి విదేశీ యోగం అనేది అతనికి నష్టపోయేటువంటి అవకాశం ఉంటే నేను విదేశీ యోగం సూచించను. కానీ విదేశీ యోగం సిద్ధించాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి 16 మంగళవారాలు కనుక ఆరాధన చేసి స్వామివారికి చిమిలి నైవేద్యంగా పెట్టి ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే ఆ యొక్క చాలామందికి వీసా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, తర్వాత ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య ఆరాధన చేసి ప్రదక్షిణమో నమస్కారమో ఏదో విధంగా సుబ్రహ్మణ్య అనుగ్రహం సంపాదించండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే యొక్క విదేశీ యోగానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే త్రుటిప్రాయంగా వెంటనే శీఘ్రమైనటువంటి ఫలితాలు అనేవి కనబడతాయి. గురువు గారు, కొంతమందిలో అసలు వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు, ఏ మ్యాచ్ కూడా సెట్ అవ్వదు. చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వయస్సు మీద పడిపోతూ ఉంటుంది, కానీ వివాహం మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళలో వివాహం త్వరగా జరగాలి అని అంటే ఎటువంటి పరిహారం చేయించుకోవచ్చు? ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటిది కుజదోషము, కాలసర్పదోషం అండి. మేజర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ కూడా చాలా మందికి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి దీనివల్లే వస్తుంటాయి. కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ, ముఖ్యంగా జాతకంలో సప్తమ స్థానంలో కేతు గ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి లేట్ మ్యారేజ్ అనేది ఉంటుంది. 33 సంవత్సరాల దాకా వివాహం కాదు. ఎలా కాదు అంటే ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆ వ్యక్తి 24 సంవత్సరాలు వచ్చినప్పుడు వివాహం చేసుకుంటావని ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు నేను చేసుకోను, సెటిల్ అయ్యాక చేసుకుంటానని చెప్తాడు. 27 సంవత్సరాలు వచ్చాక అడిగినప్పుడు ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను, కొన్ని సంవత్సరాలు అయ్యాక చేసుకుంటానని చెప్తాడు. 29 సంవత్సరాలు వచ్చిన తర్వాత సంబంధాలు చూస్తూ ఉంటారు, దొరకవు. 30 సంవత్సరాలు వచ్చాక ఇంకా సంబంధాలు చూసినా దొరకట్లేదు కదా అని విసిగిపోయి ఆగిపోతాడు. ఇలాగ ఒక వ్యక్తి జాతకాన్ని, ఒక మానవ జీవితాన్ని పక్కన పెట్టి చూస్తే ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందండి. అలాగా జాతకంలో లేట్ మ్యారేజ్ అవ్వడానికి కారణము రాహు కేతు గ్రహాలు, అలాగే కుజదోషము కూడా. ముఖ్యంగా కుజదోషం పోవాలన్నా, రాహుగ్రహము కేతుగ్రహం యొక్క అనుగ్రహం కావాలన్నా, కాలసర్పదోషం ఉన్న వాళ్ళైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆశ్లేష బలి సర్ప సంస్కారము చేయించాలి. 2 లేదు కుజదోషం ఉన్న వాళ్ళైతే కుజుడికి సంబంధించినటువంటి జప హోమ శాంతులు జరిపించి కుజుడి యొక్క అనుగ్రహం సంపాదించిన తర్వాత వివాహ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం అనేది కుదురుతుంది. లేదు ఇంకా వివాహం తప్పనిసరిగా కుదరాలి అనుకుంటే సర్ప ప్రతిష్ఠ అనేది ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం సంపాదించడం కోసం ఇంకా ఆఖరిది సర్ప ప్రతిష్ఠ. ఇది కనుక సరైన రీతిలో సక్రమంగా సశాస్త్రీయంగా చేసినట్లయితే ఆ వ్యక్తి జాతకంలో ఎలాంటి కాలసర్పదోషం ఉన్నా, ఎలాంటి కుజదోషం ఉన్నా ఆ యొక్క సర్ప ప్రతిష్ఠ వల్ల ఖచ్చితంగా అన్నీ కూడా పోతాయి. ఆ దోషాలన్నీ పోతాయి. వెంటనే అతని యొక్క కామ్యం ఏదైతే వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక ఉందో వెంటనే సిద్ధిస్తుంది.
అలాగే కొంతమంది కోర్టు సమస్యల్లో ఇరుక్కొని కోర్టు చుట్టూ తిరుగుతూ చాలా సమయాన్ని డబ్బుని ఖర్చు చేసుకుంటూ ఉంటారు. మరి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇలాంటి తగవులకు, కలహాలకు, తరువాత కోర్టు వ్యవహారాలకు లేదా కేసులకి, గవర్నమెంట్ పరంగా లిటిగేషన్స్ ఇరుక్కునే వాటికి సంబంధించి శని ఎప్పుడు కూడా బాధిస్తూ ఉంటాడు. అది ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవ్వచ్చు, అర్ధాష్టమ శని అవ్వచ్చు, కంటక శని అవ్వచ్చు, లేదా శని యొక్క అంతర్దశలు, విదశలు, శని యొక్క మహాదశలు అవ్వచ్చు. ఈ యొక్క శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనేక సమస్యలు, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడండి. ఇక్కడ శాస్త్రంలో శని యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటే జాతకంలో ముఖ్యంగా శనివారం నాడు ఉపవాసం ఉండి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని సేవించాలి. శనికి, నవగ్రహాల్లో ఉన్నటువంటి శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మంత్రాన్ని ప్రతి శనివారము జపం చేస్తూ శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనె, పత్తి, మేకు, ఉప్పు, నల్లగుడ్డ స్వామివారికి సమర్పించి నువ్వుల నూనెతో రుద్రాభిషేకము శనేశ్వరుడికి చేసినట్లయితే ఆ యొక్క శని యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఇదే కాదండి, శని యొక్క దోషం ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్స్ అవ్వడము, ముఖ్యంగా ఇప్పుడు నడిచేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తోంది. ఈ యొక్క శని దోషం పట్టడం వల్ల విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, తరువాత వాహన ప్రమాదాలు అవ్వచ్చు. కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ప్రాణగండము కొన్ని నెలల్లో మీకు ఉంది. నడిచేటువంటి మార్చ్, ఏప్రిల్ లోపు మీకు వాహన ప్రమాదాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ, అంటే ముఖ్యంగా ఇది యూనివర్సల్గా కర్కాటక రాశి వాళ్ళందరికీ పనిచేస్తుంది. కానీ మీ అంతర్గత జాతకం చూసిన తర్వాత అది మీకు ఎంతవరకు మీ జాతకంలో పనిచేస్తుందో నిర్ణయించాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, అంటే పట్టబోయేటువంటి అదృష్టం అంతా ఆగిపోవడము, వాళ్ళకి కుటుంబ సభ్యులతో ఏదో ఒక తగాదాలు అవుతూ ఉండడము, రాబోయేటువంటి పని, జరగబోయేటువంటి కార్యం అంతా పోస్ట్ పోన్ అవ్వడము, డిలే అవ్వడము, అనుకున్న కార్యహాని ఎక్కువగా జరుగుతుండడము నడిచేటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది. అదేవిధంగా మకర, కుంభ, మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల, ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఆఖరి దశలో ఉన్నటువంటి అంతిమ శని నడుస్తుంది. కాబట్టి వెళుతూ ముఖ్యంగా మీకు వయసు పైబడిన వాళ్ళు, 50 పైబడిన వాళ్ళు, మీరు మకర రాశి వాళ్ళైతే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని వెళ్తూ మీకు ఏదో ఒక ఇబ్బంది చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. 2, కుంభరాశి వాళ్ళకి జన్మశని నడుస్తోంది. జన్మశని నడుస్తున్న వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ఉదర భాగం దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అన్ని విధంగా ఇబ్బంది పడతారు. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అదేవిధంగా గుప్త రోగములు అంటే గుప్తాంగముల దగ్గర ఇబ్బందులు కలగచ్చు, లేదా మోకాళ్ళ సమస్య అవ్వచ్చు, కాళ్ళ నొప్పులు అవ్వచ్చు. ప్రతి సమస్య అనేది ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని 12వ స్థానంలో, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది మీకు మీనరాశి వాళ్ళకి. మీనరాశి వాళ్ళందరికీ కూడా విపరీతమైన డబ్బులు ఖర్చు అవ్వడము, డబ్బులు నిలబడకపోవడము, అవమానాలు పడడము, అదేవిధంగా ఎంత కష్టపడినప్పటికీ వాళ్ళకి ప్రయోజనం లేకపోవడం, ఫలితం లేకపోవడము మీనరాశి వాళ్ళకి ఇబ్బంది పెడుతోంది ఇప్పుడు శని. ఈ యొక్క రాశులు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి కంటక శని నడుస్తున్న కారణంగా మీరు ఏ వృత్తిలో ప్రయత్నం చేయనివ్వండి, ఎలాంటి వృత్తిలో, మీకు తెలిసిన వృత్తిలో అవ్వచ్చు, తెలియని వృత్తిలో అవ్వచ్చు, మీరు ఒక ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎలాంటి ప్రయత్నం అయినా వృత్తిపరమైంది, అందులో ఒక ముందడుగు అనేది వెళ్ళదు, ఒక అభివృద్ధి అనేది ఉండదు. అది ఏదో ఒక టైంపాస్ లాగా ఒక కాలం జరుగుతూ ఉంటుంది తప్ప శని యొక్క దోషం వల్ల, కంటక శని దోషం వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది కనబడదు. ముఖ్యంగా ఈ రాశుల వాళ్ళు ప్రతి శనివారము శనేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ శనేశ్వరుడికి అభిషేకం చేయించి వెంకటేశ్వర స్వామిని సేవించండి. శని యొక్క దోషం నుంచి బయటపడతారు. అలాగే గురువుగారు, సర్పదోషాలు ఉన్నవాళ్ళు నివృత్తి ఏం చేయించుకోవచ్చు? ముఖ్యంగా సర్పదోషము అనేది ఒక రకం కాదండి, 12 రకాలుగా యొక్క సర్పదోషం అనేది ఉంటుంది. కర్కోటక, విషక్త, విషనాగ, పద్మ, మహాపద్మ, ఇలా అనేక రకాల పేర్లతో ఆ యొక్క దోషం అనేది ఉంటుంది. రాహు కేతుల యొక్క గ్రహ గతి ఆధారంగా యొక్క ఏ సర్పదోషం పట్టిందనేది నిర్ణయించాలి. అందరికీ సర్పదోషం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకలాంటి ఫలితాలే ఉండవు. ఒక్కొక్కరికి సంతానపరమైన ఇబ్బందులు రావచ్చు, ఒక్కొక్కరికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 33 సంవత్సరాలు వచ్చేంత వరకు వివాహం కాకపోవచ్చు, 33 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్మెంట్ కాకపోవచ్చు. ఒక్కొక్కళ్ళకి అన్నీ ఉంటాయి, అష్ట ఐశ్వర్యములు ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు.
విపరీతమైనటువంటి టెన్షన్లు, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ యొక్క టెన్షన్తో, స్ట్రెస్తో ఆ వ్యక్తి డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. అలాంటిది అవ్వచ్చు. ఇలాగ అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఏ రకమైనటువంటి సర్పదోషంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో గుర్తించి ఆ రకమైనటువంటి మూలమంత్రంతో వాళ్ళకి జపం జరిపించి హోమం చేసి సుబ్రహ్మణ్య ఆరాధన వాళ్ళతో చేయిస్తే కనుక శీఘ్రముగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కామ్యము వెంటనే నెరవేరు తీరుతుంది, ఆ సర్పదోషం పోతుంది. తప్పకుండా గురుగారు, ప్రేక్షకులకు ఉన్న సమస్యలన్నింటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. ఇది వాటి ఉమా ఆస్ట్రాలజీ ప్రత్యేక కార్యక్రమం విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.